డిఎస్సీపై గొడ్డలిపాటి కుట్రలు దారుణమని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురంలో నిరుద్యోగ యువతపై గొడ్డలివేటు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డిఎస్సీ 2025లో ఉద్యోగాలు సాధించిన టీచర్లు, డిఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 347 మంది యువతీ యువకులు ఎంతో కష్టపడి ఆ ఉద్యోగాలను సాధిస్తే ఈరోజు వారి రాతను వారిని అనుమానించే విధంగా, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ మీ అందరిపైన కూడా గొడ్డలితో వేటాడడం మొదలుపెట్టింది. ఒక కంప్యూటర్లో ఉండే ప్రశ్నకు ఇంకో కంప్యూటర్లో ఉండే ప్రశ్నకు ఎలాంటి సంబంధం ఉండదు. మీరు భర్తీ చేసిన సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఎక్కడైనా ఏ వెబ్సైట్లో అయినా సరే మెరిట్ లిస్టును కానీ, పరీక్ష రాసిన వారి మార్క్ లిస్టును కానీ మీరు ప్రదర్శించారని అడుగుతా ఉన్నా. అక్కడ చేయలే, అప్పుడు చేయలే. కానీ ఇప్పుడు ఆయన జరిగిన దానిని అన్నీ చేసి న్యాయంగా జరిగిన దాన్ని జరగలేదని చెప్పి ఈరోజు దుష్ప్రచారం జరగడం ఎంతవరకు సమంజసమో ఒకసారి అర్థం చేసుకోవాలా. నేను ప్రజెంట్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్గా అనంతపురం జిల్లా బొమ్మనాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాను సార్. చదువుకునే అభ్యర్థి, అసలైన అభ్యర్థులకు ఇది ఒక వరం లాంటిది సార్. డిఎస్సి నేను చెప్పడం ఒకటే, అంటే ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ ఎక్కడే కానీ ఇబ్బంది లేకోకుండా, పోస్టింగ్లో కూడా అవకతవకలు లేకోకుండా చేశారు సార్. ఇక్కడే కానీ ఒక్క 1% కూడా ఎక్కడే కానీ ఎవరికి అన్యాయం జరగలేదు సార్. మీ సర్టిఫికేట్, అక్కడ ఉండే వేకెన్సీ, ఈ రిజర్వేషన్ ఇవన్నీ కరెక్ట్ ఉంటే, మీకు తెచ్చుకున్న మార్కులు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా మీ ఉద్యోగం మీకు ఇచ్చినారు సార్. నెక్స్ట్ ఒక 5 వేకెన్సీలు ఉంటే 6వ అభ్యర్థి నాకు రాలేదంటే అది చాలా ఇబ్బంది. ఎందుకంటే ఉన్న వేకెన్సీలు ఎన్ని ఉంటే అన్ని ఉద్యోగాలు వేస్తారు సార్. 2025 డిఎస్సీ గురించి వచ్చినటువంటి ఈ ఆరోపణలన్నీ కూడా అబద్ధాలు. ఇందులో ఎటువంటి నిజం లేదు, ఎటువంటి సాక్ష్యాలు కానీ ఇలాంటివి ఏవి లేవని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. 16,347 మంది ఎంతో కష్టపడి 7 ఏళ్ల పాటు వాళ్ళ యొక్క కష్టానికి గుర్తింపే మాకు ఈ ఉద్యోగం. మేము జాయిన్ అయ్యి కూడా ఇప్పటికీ 8 మంత్స్ కంప్లీట్ అయింది. 8 మంత్స్ తర్వాత ఇలా మా కష్టం మీద ఇలాంటి రూమర్స్ అన్నీ తెప్పించి అనవసరంగా మమ్మల్ని అందరినీ బాధించినట్లు, అలాగే అవమానించినట్లుగా ఉంది.